హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. జనరల్గా ఎప్పుడైనా కానీ ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రంలో తమ ప్రత్యర్థి పార్టీలని ఏ విధంగా చిత్తు చేయాలి అని అన్ని పార్టీలు కూడా ప్రతి వ్యూహాలు పన్నుతూ ఉంటాయి. ప్రత్యర్థి పార్టీకి వ్యతిరేకంగా మనం ఏ విధంగా ప్రచారం చేయాలి, ప్రజల్లో తమ పార్టీని ఏ విధంగా చొచ్చుకెళ్లే విధంగా చేయాలి అనే దానిపై అన్ని పార్టీలు కూడా వ్యూహాలను పన్నుతూ ఉంటాయి. ఇందులో ఏ పార్టీ అయితే పెద్ద వ్యూహాలను పన్నిందో ఆ పార్టీనే విజయం సాధిస్తూ ఉంటుంది. అయితే అస్సాంలో త్వరలో జరగబోయే ఎన్నికలను బాగా మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తన సొంత పార్టీ నేతలపైనే ప్రతి వ్యూహాలు పన్నుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. జనరల్గా ప్రత్యర్థి పార్టీలపై కాకుండా రాహుల్ గాంధీ ఇప్పుడు తన సొంత చెల్లెలైన ప్రియాంక గాంధీ వాద్రా పైనే ఇటువంటి ప్రతి వ్యూహాలను పన్నినట్టు తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అయితే రాహుల్ గాంధీ తన సొంత చెల్లెలపై ఎందుకు పన్నాగాలు పన్నుతాడు అనే విషయానికి వస్తే రీసెంట్గా మనం చూస్తూ ఉంటే కొంతమంది ప్రియాంక గాంధీ వాద్రాకు సంబంధించిన కూటమి నేతలు కాంగ్రెస్లోని ఒక చీలిక తెచ్చే ప్రయత్నం చేశారు. ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేస్తే ఖచ్చితంగా ఆమె ఎన్నికల్లో గెలుపొందేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఇందిరాగాంధీ పోలికలే ప్రియాంక గాంధీకి సైతం ఉన్నాయి. అంతేకాకుండా ఆమె ఒక కీలకమైన స్ట్రాటజిస్ట్ అనే విధంగా చాలామంది ఆ పార్టీలోని నేతలే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. తద్వారా ప్రియాంక గాంధీని జాతీయ అధ్యక్షురాలిగా ఎంపిక చేసేందుకు వీళ్ళు పన్నాగం పన్నారు. సో రాహుల్ గాంధీ వర్గం ప్రియాంక గాంధీ వాద్రాను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఒక పెద్ద పన్నాగానే పన్నారు. అదే అస్సాం రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ప్రియాంక గాంధీ వాద్రాను స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేసి ఆ రాష్ట్రంలోని ఎన్నికల బాధ్యతలను మొత్తం ప్రియాంక గాంధీ చేతికి అప్పగించేశారు. దీంతో ప్రియాంక గాంధీకి ఇది ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. అయితే జనరల్గా బాధ్యతలు ఇస్తే అది ఆమెను ఒక గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టినట్టే కదా అని మనం భావించవచ్చు. కానీ అస్సాం రాష్ట్రంలోని ఎన్నికలను ప్రియాంక గాంధీ వాద్రాకి అప్పగించడంపై అనేక అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రియాంక గాంధీని రాజకీయంగా దెబ్బకొట్టే వ్యూహంలో భాగంగానే రాహుల్ గాంధీ ఇలాంటి పన్నాగాలు పన్నారు అని చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన అమిత్ మాలవీయ సైతం తన ట్విట్టర్ ఖాతాలో ఇదే ఆరోపణలను గుప్పించారు. అయితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీపై ఏ విధంగా రాజకీయంగా నాశనం చేయాలి అనే పన్నాగం పన్నారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో ఏప్రిల్ ఆర్ మే ఆ టైంలో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం అస్సాం గురించి చూసుకుంటే ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే 5 ఏళ్లుగా సీఎంగా ఉంటూ ఉన్నారు. ఆయన తీసుకున్న యాక్షన్ ప్లాన్ అనేది చాలా పెద్ద ఎత్తున ఆ రాష్ట్రంలో పెనిట్రేట్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా అస్సాంలో 40% ఆఫ్ పీపుల్ అక్రమ వలసదారులే ఉన్నట్టు హిమంత బిశ్వ శర్మ గతంలో చాలాసార్లు చెప్పారు. ఈ 40% ఆఫ్ పీపుల్ వల్ల ఆ రాష్ట్రంలోని స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున సమస్య అనేది వచ్చి పడుతుంది. వీళ్ళ నుంచి తమ భూములను లాగేసుకోవడం ఇటువంటి ప్రయత్నాలు అనేకం జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొన్ని వేల హెక్టార్లలో వీళ్ళు ఆక్రమణ చేసుకుని అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి నెలకొంది. సో వీళ్ళందరినీ తరిమేయాలని అస్సాం రాష్ట్రంలో 1971లో బంగ్లాదేశ్ వార్ తర్వాత నుంచి అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు లేదంటే విద్యార్థి ఉద్యమాలు ఇలాంటివి చాలా ఎక్కువగానే జరిగాయి. సో ఆ రాష్ట్రానికి హిమంత బిశ్వ శర్మ ఎప్పుడైతే సీఎంగా అయ్యారో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో హిమంత బిశ్వ శర్మకు ఉన్నంత ఫాలోయింగ్ వేరే ఏ నేతకు లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ హిమంత బిశ్వ శర్మను తమ సొంత ఇంట్లో వ్యక్తిగా చూసుకుంటూ ఉన్నారు. చాలామంది ఆయనకే ఓటు వేస్తామని తెలిపారు. రీసెంట్గా జరిగిన పీపుల్స్ పల్స్ సర్వేలో సైతం ఇదే విషయాన్ని ప్రజలు అంగీకరించారు. అదేమిటంటే ఆ రాష్ట్రంలో మొత్తం 126 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో ఏకంగా 74 స్థానాల్లో కమలం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని సైతం ఈ సర్వే తెలిపింది. దీన్ని బట్టి చూసుకుంటే ఆ రాష్ట్రంలో బీజేపీకి 1 సైడ్ మెజారిటీ వస్తుంది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పార్టీలకు సైతం కొన్ని సీట్లు కనుక వస్తే ఖచ్చితంగా కమలం పార్టీది విజయం అని ఖాయంగా చెప్పుకోవచ్చు. సో అలాంటి రాష్ట్రానికి ప్రియాంక గాంధీ వాద్రాను ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ చైర్మన్గా ఎంపిక చేయడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. జనరల్గా ఎప్పుడైనా కానీ మన దేశంలో ఇంతకుముందు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడైనా
లేదంటే లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడైనా కూడా రాహుల్ గాంధీనే ఈ ఎన్నికల ప్రచారాలను మొత్తంగా చూసుకునేవారు. కానీ ఈసారి మాత్రం ఎందుకు రాహుల్ గాంధీ వదులుకున్నారు, ప్రియాంక గాంధీ వాద్రాని ఎందుకు ఎంపిక చేశారు అంటే ఖచ్చితంగా అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు అవుతుంది అని అనేక సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అంతర్గత సర్వేలు సైతం ఈ విషయాన్ని బలపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీ కనుక విజయం సాధిస్తే అది ప్రియాంక గాంధీ రాజకీయ భవిష్యత్తుకు చాలా అంటే చాలా దెబ్బ కలిగించే విషయం ఏర్పడుతుంది. అదేమిటంటే ఇప్పటికే రాహుల్ గాంధీపై ఒక బ్యాడ్ నేమ్ అనేది పడిపోయింది. అదేమిటంటే బీజేపీ ఎప్పుడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా రాహుల్ గాంధీ 90కి పైగా ఎన్నికల్లో ఇప్పటికే ఓడిపోయారు. ఆయనకి భవిష్యత్తులో ఎప్పటికీ కూడా గెలవలేరు. ఆయన ప్రధాని అనేది కలలో జరిగేది మాత్రమే తప్ప నిజంగా అసలు జరగదు అనే విధంగా కమలం పార్టీ ఆయనపై అనేక ఆరోపణలు గుప్పిస్తోంది. సో ఈ ఆరోపణల నుంచి రాహుల్ గాంధీ తనకు తాను తప్పించుకునేందుకు ఈసారి ప్రియాంక గాంధీ వాద్రాపై ఈ నెపాన్ని మోపేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అస్సాంలో గనుక కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆ ఎన్నికలను లీడ్ చేసినా కూడా అక్కడ ఎటువంటి గెలుపు అనేది రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రియాంక గాంధీ వాద్రా ఈ అధ్యక్ష పదవికి అసలు పనికి రాదు అనే విధంగా ఒక నరేటివ్ను బిల్డ్ చేసేందుకు ఈ వ్యూహం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీపై ఇప్పటి వరకు ఉన్న పదే ఓటమి పాలవుతున్న నేత అనే ముద్ర కాస్త ఈ అస్సాం ఎన్నికల వరకు బ్రేక్ పడుతుంది అనే చెప్పుకోవచ్చు. సో ఈ సినారియో మొత్తాన్ని చూసుకుంటే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఈ అస్సాం ఎన్నికలను ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేందుకు ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ ఇక గతంలో అయితే మనం చూసుకున్నాం బీహార్ లేదంటే హర్యానా, మహారాష్ట్ర ఈ ఎన్నికలన్నింటిలో కూడా రాహుల్ గాంధీ ముందుంటి పోరాటం చేశారు. ఈ 3 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా దెబ్బతిన్నారు. ఇక ఢిల్లీలో సైతం కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి ఆయన కూడా దెబ్బతిన్నారు. సో కమలం పార్టీని ఎదుర్కోవడం అనేది చాలా అంటే చాలా కష్టతరమైన పని అని ఇప్పటికే రాహుల్ గాంధీ చాలా దగ్గరుండి మరి గ్రహించారు. బీహార్ ఎన్నికల్లో అయితే ఏకంగా ఓట్ చోరీ అనే ఒక పెద్ద అంశాన్ని ప్రజల ముందు తీసుకువచ్చినా కూడా ఆ పార్టీకి జస్ట్ 6 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుపొందింది. సో ఇంతటి భారీ ఓటమి తర్వాత రాహుల్ గాంధీకి కాస్తంత ఉపశమనం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే అస్సాంలో సైతం ఓటమి పాలైతే ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాంటి వ్యక్తి చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు అనే అపవాదు సైతం ఆయనపై ఒక పెద్ద మచ్చలాగానే మిగిలిపోతుంది. అంతేకాకుండా రాహుల్ గాంధీకి గతంలో హిమంత బిశ్వ శర్మకు చాలా అంటే చాలా అవమానం కలిగించే విధంగా ప్రయత్నాలు చేశాడు. హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగిన సమయంలో ఆయన కుక్క తినే బిస్కెట్లను హిమంత బిశ్వ శర్మకు పెట్టి సైతం ఆయన్ను అవమానించాడు. కాబట్టి అలాంటి వ్యక్తి చేతిలో రాహుల్ గాంధీ కనుక ఓటమి పాలైతే ఖచ్చితంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకి ఇది చాలా అంటే చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. సో రాహుల్ గాంధీ మొత్తంగా ఈ బాధ్యతల నుంచి తప్పించుకుని తనపై వచ్చే అపవాదు మొత్తాన్ని ప్రియాంక గాంధీ వాద్రాపై వేసి ఆమె రాజకీయ భవిష్యత్తును పూర్తిగా శూన్యం చేద్దాము అనే విధంగా రాహుల్ గాంధీ అస్సాం ఎన్నికల్లో ఒక కీలకమైన స్ట్రాటజీని ప్లే చేశాడు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇక ప్రియాంక గాంధీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నరేటివ్ అనేది అస్సలు రాదు. ఎందుకంటే ప్రియాంక గాంధీ వాద్రా సైతం అంత పెద్ద స్ట్రాటజిస్ట్ ఏమీ కాదు అనే విధంగా అస్సాం ఎన్నికలు ప్రూవ్ చేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పటికైనా సైతం రాహుల్ గాంధీనే ఆ పార్టీకి అధ్యక్షుడు లేదంటే ప్రధాన నాయకుడు అనే నరేటివ్ ముందుకు తీసుకువెళ్ళడానికి సైతం ఇది ఉపయోగపడుతుంది అని రాహుల్ గాంధీ వర్గం భావించే ఇలాంటి కీలకమైన స్ట్రాటజీని ప్లే చేసింది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.